అంగీకరించినటువంటి వారు అన్ని జనులుగా పేర్కొనబడటం మనం చూస్తుంటాం. కానీ ఆయన తెలిసి కూడా ఆయనకు దూరంగా ఉండేటువంటి వారు కూడా అన్యజనులే. అంటే ఆయన పేరు పెట్టబడి ఆయనకు తగినటువంటి జీవితము జీవించిన వారందరూ కూడా అన్యజనులే. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము క్రీస్తు పోలి నడుచుకోకుండా ఉన్నట్లయితే, ఆ క్రీస్తుని మన జీవితముల ద్వారా ఇతరులకు మనం తెలియచేయనట్లయితే మనము కూడా అన్య జనాంగం లెక్కలోనే ఉంటాం. సమీపించడానికి కూడా ఏ మాత్రము మనకి అవకాశం లేదు, యోగ్యత లేదు. అంత గొప్ప దేవుణ్ణి తాను ఏం చేసుకున్నాడంటే, ఏ విధంగా తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నాడంటే, ప్రవక్తగా మోషేకి సమానంగా ఐడెంటిఫై చేసుకునేటువంటి రీతిగా, అంటే మీ అందరికీ అవైలబుల్గా నేను ఉండబోతున్నాను, మీరు నిజమేదో గ్రహించడానికి, సత్యమేదో గ్రహించడానికి, ట్రూ మెసేజ్ ఏంటో తెలుసుకోవడానికి ట్రూ మెసెంజర్, ద ప్రాఫెట్, ద ప్రామిస్డ్ ప్రాఫెట్, నన్ అదర్ దెన్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, ద అన్రీచబుల్ గాడ్ made himself reachable for everyone. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. కూడి వచ్చిన సంఘమంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిత్యయోగ తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీ పరిశుద్ధ సన్నిధానములో నీ ఆరాధనలో పాల్గొని నీ నామమును గణపరచడానికి, నిన్ను స్తుతించడానికి, నీ వాక్యం ద్వారా మేము బలపరచబడటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు చెల్లించినటువంటి స్తుతి ఆగమంతో కూడా మీరు అంగీకరించి బిడ్డలను దీవించండి. ఈ ప్రత్యేక సమయంలో నీ వాక్యం మేము ధ్యానించిన ఉండగా నా నోటి మాటలను, మా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారమాట్లు చేసుకొని మహిమ పొంది వీళ్ళందరినీ మీరు దీవించి నడిపించమని మా ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో వేడుకుని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరి పట్ల కనపరిచినటువంటి గొప్ప ఉచితమైన కృపను బట్టి మనందరము కూడా ఎపిఫానియా తరువాతి 2వ ఆదివారపు ఆరాధనలో ఆయనను ఆరాధించటానికి సజీవుల్లోకి ఉంచబడ్డాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపాయకరమైనటువంటి సమయాల్లో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన నడిపింపు చాలా గొప్పగా ఉంటుంది. అది మనము రుచి చూసి 2021వ సంవత్సరంలో అడుగు పెట్టాం. 17 దినములు కూడా గడిచాయి. 2020 సంవత్సరము ఎంత అపాయకరమైనటువంటి దినాలుగా ఉన్నదో అన్నీ చూసాము. 2021వ సంవత్సరము చూస్తామో చూడమనేటువంటి భావనలో ఉన్న మనందరికీ కూడా దేవుడు ఎంతో ఉచితమైన కృపను అనుగ్రహించి ఈ విధముగా సజీవులకు ఉండటానికి మనందరినూ ప్రేమించిన దేవుడు ఉన్నాడు. ఆయనకి వందనాలు కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎపిఫానియా లేదంటే ఎపిఫనీ, ది సండే ఈస్ కాల్డ్ ద సెకండ్ సండే ఆఫ్టర్ ఎపిఫనీ. దాని అర్థం ఏంటంటే, ఎపిఫనీ అర్థం ఏంటంటే డిక్షనరీలో వచ్చినటువంటి మీనింగ్ చూస్తే, an instinctive grasp of reality through something or an event, simple, usually simple and striking. అంటే ఎంతో గొప్ప స్థితిని కలిగినటువంటిది, మనం అర్థం చేసుకునేటువంటి రీతిగా, మనందరము గ్రహించగలిగేటువంటి రీతిగా సింపుల్గా చేయబడటం. మనం ఏమలా చెప్పుకుంటామంటే అన్యజనులకు దేవుని ప్రత్యక్షత అని చెప్పుకుంటాం. ఏంటంటే అది అన్యజనులకు దేవుని ప్రత్యక్షత. ఎపిఫానియా సండేస్ అన్నీ కూడా అన్యజనులకు దేవుడు తన ఏమైనాడో ప్రత్యక్షపరచుకోవడం గురించి మనము ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉంటాం.
అన్యజనులు ఎవరు అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే, దేవునిని ఎరుగునటువంటి వారు, దేవునిని అంగీకరించినటువంటి వారు అన్యజనులుగా పేర్కొనబడటం మనం చూస్తుంటాం. కానీ ఆయన తెలిసి కూడా ఆయనకు దూరంగా ఉండేటువంటి వారు కూడా అన్యజనులే. అంటే ఆయన పేరు పెట్టబడి ఆయనకు తగినటువంటి జీవితము జీవించిన వారందరూ కూడా అన్యజనులే. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము క్రీస్తు పోలి నడుచుకోకుండా ఉన్నట్లయితే, ఆ క్రీస్తుని మన జీవితముల ద్వారా ఇతరులకు మనం తెలియచేయనట్లయితే, మనము కూడా అన్య జనాంగం లెక్కలోనే ఉంటాం. కానీ మరలా దేవుడు తాను ఏమై ఉన్నాడో తన ప్రజలకు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను ఎవరం కూడా ఆయన నశించిపోవటం ఇష్టము లేదు కనుక. దేవుని నామానికి స్తోత్రం కలుగాక. ఎంత గొప్ప ప్రేమ లేకపోయినట్లయితే మనం ఆయన వైపు తిరగనప్పటికీ, ఆయన మనకు ఎంతో గొప్ప రక్షణ అందించిన అనంతరము కూడా ఆ రక్షణ జీవితాన్ని కొనసాగించకుండా ఉంటున్నప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను ఏ సమయంలో కూడా విడిచిపెట్టలేదు. నీకు నాకు చెల్లించవలసినటువంటి, మనకందరికీ రావలసినటువంటి శిక్ష ఏది కూడా మనకు ఆయన ఇవ్వలేదు, శిక్షించలేదు. ఇంకా ఆయన ప్రేమను పొందుకున్నటువంటి జనాంగానే ఉంటున్నాము. మరి ఆయన ఆ విధంగా తన ప్రేమను, తన కరుణను, తన కృపను మనకు ప్రత్యక్షపరచుకుంటుంటే, నీవు నేను దానిని నిర్లక్ష్యము చేయక ఆసక్తితో దేవుని యొద్దకు చూడవలసిన వారమై ఉన్నాం. దేవుని యొద్దకు పరుగులు తీయవలసిన వారమై ఉన్నాం. ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన ఏ విధంగా అయితే నిన్ను నన్ను ఉండాలని కోరుకుంటున్నాడో, ఆయన సిద్ధపరిచినటువంటి సంఘము, ఆయన ఎదురు చూస్తున్నటువంటి సంఘము ఏ విధముగా ఉండాలని కోరుకుంటున్నాడో అట్టి స్థితి నీవు నేను పొందుకుని మన విశ్వాస యాత్ర కొనసాగించవలసిన వారమైనాం. ఇదినా చదువుకున్నటువంటి 3 పాఠ్య భాగాల్లో మనము దేనిని గురించి చూస్తున్నామంటే, పాత నిబంధన పాఠ్య భాగంలో ట్రూ మెసెంజర్ విత్ ట్రూ మెసేజ్, ట్రూ మెసెంజర్ విత్ ట్రూ మెసేజ్ చూస్తున్నాం. ఆయన కూర్చున్నటువంటి వాగ్దానం చూస్తున్నాం. నిజమైన ప్రవక్త, దేవుడు చెప్పబడుతున్నటువంటి ఒక ప్రవక్తను గురించి మనము చూడబోతున్నాం. రెండవది, సువార్త పాఠ్యభాగంలో మనం గమనించినట్లయితే ట్రూ సీకింగ్ సేవియర్ ఫర్ ద సీకింగ్, ట్రూ సీకింగ్ సిన్నర్. ఏ ట్రూ సీకింగ్ సేవియర్ ఫర్ ద ట్రూ సీకింగ్ సిన్నర్. ఎవరైతే నిజముగా రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, పాపులై ఉంటున్నటువంటి మనం మన పాపములోంచి విముక్తి పొందవాలనేటువంటి ఆసక్తి ఎవరైతే కోరుకుంటారో, పొంది ఉంటారో, వారి కొరకు నిజముగా వారిని వెతుకుతూ వచ్చినటువంటి నిజమైన రక్షకుని వచ్చి ఇది నా సువార్త పాఠ్యభాగంలో చూడబోతున్నాం. ఇక పత్రిక పాఠ్యభాగం నుంచి మనం చూసినట్లయితే ఎ ట్రూ సాక్రిఫైస్ ఫర్ ద ట్రూ షీప్. వధువు సంఘము అనేటువంటి దాని కొరకు నిజముగా తన ప్రాణమును నిజ బలిగా అర్పించబడినటువంటి ట్రూ సాక్రిఫైస్గా తను అర్పించుకున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఈ దినాన 3 పాఠ్యభాగాల్లో చూడబోతున్నాం. వీటన్నిటిని కలిసి ఈ దినాన నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పరివర్తన చెందిన పాపికై ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి రక్షణ. ఆమేన్. పరివర్తన చెందినటువంటి పాపికై ప్రత్యక్షమగుచున్నటువంటి రక్షణ. రక్షణ వాస్తవానికి చూసినట్లయితే అన్ని చోట్ల అందరికీ ప్రత్యక్షపరచబడుతుంది. కానీ పరివర్తన చెందినటువంటి పాపి కొరకు అప్పటికప్పుడే తన పరివర్తన స్థితిని బట్టి అప్పటికప్పుడే దాన్ని ప్రకటించబడుతుంది. వీటన్నిటిని గురించి మనం ఒక్కొక్క పాఠ్యభాగాన్ని ధ్యానించుకుంటూ వెళ్దాం. చదవబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే అక్కడ మోషే తన జనాంగమంతటికి కూడా, అక్కడ ఉన్నటువంటి జనాంగమంతటి ప్రభు యెహోవా దేవుని యొక్క జనాంగమంతటికి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా యెహోవా దేవుడు తన ఒక ప్రవక్తను పంపిస్తానని తెలియజేసినటువంటి మాటలను వారికి వివరిస్తున్నాడు. సువార్త పాఠ్యభాగంలోనేమో పొట్టి జక్కయ్య అని మనం అనేక సార్లు సండే స్కూల్ నుంచి నేర్చుకునేటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నాము. ఇక పత్రిక పాఠ్యభాగంలో వివాహ సమయంలో మనందరము ఎక్కువగా చదువుకునేటువంటి పాఠ్యభాగం. స్త్రీలారా, పురుషులారా, మీరేమేం చేయాలో అవి చెయ్యండి అని ఆ పౌలు భక్తుడు తెలియజేసినటువంటి మాటల నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఏం నేర్చుకోబోతున్నాం అనేటువంటి చూస్తే, ఎ ట్రూ మెసెంజర్ విత్ ట్రూ మెసేజ్.
ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జనాంగం కొరకు వారు ఏమేమి చేయాలనేటువంటి విషయాలను తెలియచేస్తూ చివరిగా మీకు ఒక ప్రవక్తను నేను పంపిస్తాను, నీ వంటి ప్రవక్తనని మోషేతో తను తాను ఐడెంటిఫై చేసుకోవటం మనం చూస్తున్నాయి. యెహోవా దేవుడు నీ వంటి ప్రవక్తను నేను పంపిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి వాగ్దానము తెలియజేస్తూ మోషేతో తను ఐడెంటిఫై చేయటం మనం చూస్తున్నాం. అది ఈ దినాన దేవుడు తాను తన ప్రజలకు వ్యక్తపరుచుకునేటువంటి స్థితిని చూస్తున్నాం. అంటే ప్రత్యక్షపరచుకోవడం ఎలా చూస్తున్నాడంటే హీ ఈజ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ మోసెస్, ఎ కామన్ పర్సన్. మానవాళితో తను తాను ఐడెంటిఫై చేసుకున్నటువంటి దేవుడు ఎక్కడా చూడం మనం. కేవలము తన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి ఈ జనాంగం అంతా కూడా దేవుని స్వరాన్ని వినటానికిను ఆయన మహిమను చూడటానికి భయపడేటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా వారు పర్వతము దగ్గర యెహోవా వారితో మాట్లాడడానికి చూడాలనుకున్నప్పుడు ఆయన స్వరమును కానీ ఆయన తేజస్సును కానీ చూడలేక భయపడిపోయి మాతో దేవుడు ఇక మాట్లాడకుండా ఉండునుగాక, అంటే మేము చావుకుండానట్లు ఆయన మాతో ఇక మాట్లాడుకుండునుగాక, అగ్ని రూపంలో మాకు కనపడుకుండునుగాక అని తెలియచేసి మోషే అయ్యా నీవే వెళ్ళి మా తరపున దేవునితో మాట్లాడు, దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడవద్దు, ఎందుకంటే మేము దాన్ని చూడలేము, మేమంత స్థితి కలిగి లేము అనేటువంటి ఉద్దేశంతో వారు మోషేనే నీవే మాట్లాడు అంటే మోషేనే ప్రభువుతో యెహోవా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి స్థితి మనం చూస్తున్నాం. మోషేతో ఎందుకు ఆయన పోల్చుకుంటున్నాడంటే మోషే ఏ విధంగా అయితే ఐగుప్తు దేశంలో వీరందరూ కూడా బానిస బ్రతుకుతుండగా వారందరినీ విడిపించుట కొరకు, వారి బానిస జీవితంలోంచి విడిపించుట కొరకు మోషేని ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాడో వారందరికీ రక్షణను చూపించడానికి, విడుదలను అందించడానికి మోషేని ఏ విధంగా అయితే పనిముట్టుగా ఏర్పాటు చేసుకున్నాడో సర్వమానవాళి అంతటి బంధకాల నుంచి, పాప బంధకముల నుంచి విడిపించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకున్నానేటువంటి దానికి పోలికగా మోషేతో నేను నీ వంటి ప్రవక్తను పంపిస్తాను, మీరు ఆయన మాట వినాలి. ఏం చేయాలంటే మనం ఆయన మాట వినాలి. ఆయన ప్రవక్తని కాదు, ఇక్కడ నీ వంటి ప్రవక్తను పంపిస్తున్నానంటే ఆయన ఏ కార్యము చేయబోతున్నాడు అంటే ఆయన హీ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎ ట్రూ మెసేజ్. ఆయన నిజమైనటువంటి సువార్తను తీసుకురాబోతున్నాడు. దేవుని వాక్ ఏదైతున్నదో దాన్ని మాత్రమే చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి. చాలామంది ప్రవక్తలు దేవుని మాట కాక వేరే మాటలు చెప్పినటువంటి వారు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని భయం కలిగినటువంటి ప్రవక్తలు దేవుని మాటలే తెలియజేశారు. దస్ సేస్ ది లార్డ్ అని చెప్పాలి మొదటగా వారు చెప్పేటప్పుడు, అదే చెప్పాలి, వారి మాటలుగా వారు చెప్పకూడదు. ప్రవక్త అనేటువంటి వాడు ఏం చెప్పాలి? దస్ సేస్ ది లార్డ్ అంటే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి యెహోవా ఏదైతే చెప్పాడో అదే చెప్పాలి, తమ సొంత మాటలు వారు చెప్పకూడదు. కానీ సొంత మాటలు చెప్పేటువంటి ప్రవక్తలు ఎక్కువైపోయారు. అందుకే ఈ జనాంగము ఎవరి మాటలు వినాలో ఎవరి మాటలు వినకూడదో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియక ఎలా ఉంటున్నారంటే సోది చెప్పేటువంటి వారి దగ్గరికి, శకునములు చెప్పేటువంటి వారి దగ్గరికి, ఇక ఆస్ట్రాలజీ చూసి ఆ చుక్కలు చూసి అవి చూసి ఇవి చూసి చెప్పేవారికి, ఇంకా రకరకాల పరిస్థితుల్లో వారికి ఇది ఇంద్రజాలములు మనం చూసినట్లయితే 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ 10వ వచనం నుంచి నీ కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచి నడుగు వారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఎందుకంటే వీరందరూ వారి మాటలు వినటానికి సిద్ధపడిపోతున్నారు. ఏది నిజమైన వార్త, ఎవరు నిజమైన ప్రవక్త ఎరుగక ఇదిగో మిమ్మల్ని నిజముగా ఆ ఐగుప్తు దేశంలో 500 సంవత్సరముల వరకు మీరు బానిస బ్రతుకుతుండగా నిజంగా మేము బయట పడతామా అనేటువంటి సందేహంలో ఉంటున్న సమయంలో మోషే ప్రభు చేత నడిపింపబడినటువంటి వాడే వారందరినీ నాయకుడిగా నడిపించాడు కదా. సముద్ర మార్గం యొద్ద నిలబడి ఇదిగో మేము ఇక మరలా వెనక్కి వెళ్ళవలసిన వారమై ఉన్నామే, మమ్మల్ని ఇంత తీసుకురావటం ఎందుకు, వెనక్కి మరలా బానిసత్వంలోకి తీసుకెళ్లే దానికి మమ్మల్ని తీసుకురావడం ఎందుకు అని సనుక్కున్నటువంటి వారికి 6 నెలల మీద నడిపించినటువంటి గొప్ప దేవుడు తనను కనపరుచుకున్నాడు కదా. అంటే మోషే చెప్పింది, యెహోవా చెప్పిన మాట జరుగుతుందని ఏదైతే చెప్పాడో అది జరిగించాడు. మోషే అబద్ధము చెప్పలేదు, నిజవార్తనే తెలియజేశాడు. యెహోవా ఏదైతే తెలియజేశాడో తన ప్రజలకు తెలియమని ఆ వార్తలే తెలియజేశాడు. ఇక్కడ కూడా
తను వాగ్దానం చేస్తున్నటువంటి ప్రవక్త నిజమైన మాటలే తెలియజేస్తాడు. ఎందుకంటే మీకు నిజంగా దేవుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం లేదు. ఏది నిజమో ఏది అవాస్తవమో తెలియట్లేదు. దేవుని మాట ఏదో దేవుని మాట కానిదేదో తెలియట్లేదు. ఇక ఆయన తాను ప్రత్యక్షపరచుకుంటే తట్టుకోగలిగినటువంటి పరిస్థితుల్లో మీరు లేరు. మీరు భయపడుతున్నారు, మంచిదే. నిజంగానే మీరు ఆ స్థితిలో లేరు కాబట్టి మీరు భయపడటం సహజమే. కానీ అందుకే మీకు తగినటువంటి రీతిగా, మీ స్థాయికి తగినటువంటి రీతిగా, మీకు అర్థమయ్యేటువంటి రీతిగా వివరించేటువంటి స్థితిలో ఉండేటువంటి రీతిగా ఒక ప్రవక్తను మోషే వలె నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ద అన్రీచబుల్ గాడ్ మేడ్ హిమ్సెల్ఫ్ రీచబుల్ ఫర్ ఎవ్రీవన్. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. సమీపించడానికి కూడా ఏ మాత్రము మనకి అవకాశం లేదు, యోగ్యత లేదు. అంత గొప్ప దేవుణ్ణి తాను ఏం చేసుకున్నాడంటే, ఏ విధంగా తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నాడంటే ప్రవక్తగా, మోషేకి సమానంగా ఐడెంటిఫై చేసుకునేటువంటి రీతిగా. అంటే మీ అందరికీ అవైలబుల్గా నేను ఉండబోతున్నాను. మీరు నిజమేదో గ్రహించడానికి, సత్యమేదో గ్రహించడానికి, ట్రూ మెసేజ్ ఏంటో తెలుసుకోవడానికి ట్రూ మెసెంజర్, ద ప్రాఫెట్, the promised prophet, none other than our Lord and Savior Jesus Christ. ఆయన వాగ్దానము చేయబడటం మనం చూస్తున్న ప్రియమైన సంగమా. ఆయన ఏ విధంగా ట్రూ మెసెంజర్ అయ్యాడో, ఏదైతే వాగ్దానం చేయబడిందో అదే ట్రూ మెసేజ్తో యాజ్ ఎ ట్రూ మెసెంజర్ సువార్త పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే ఆయన ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది అని అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇట్స్ ఎ ట్రూ మెసేజ్ విచ్ హీ వాంట్ us టు కన్వే. మనందరికీ అది తెలియచేయాలనుకుంటున్నాడు. రక్షణ మీ ఇంటికి రావాలని, రక్షణ నీ హృదయంలో రావాలని, రక్షణ నీ యొక్క ప్రాంతంలో రావాలని ఆయన వచ్చి, ద ట్రూ మెసెంజర్ వచ్చి అందిస్తున్నాడు. వాక్యము శరీరధారిగా మన మధ్యన నివసించినటువంటి గొప్ప స్థితి, దేవుడు మానవునిగా వచ్చినటువంటి స్థితి, మోషేతో పోల్చుకున్నటువంటి స్థితి, మన మధ్య నివసించినటువంటి స్థితిని మనము సువార్త పాఠ్య భాగంలో కూడా చూస్తున్నాం ప్రియమైన సంగమా. అక్కడ సంఘటన ఏంటంటే పొట్టి జక్కయ్యను మనం చూస్తున్నాం. జక్కయ్య ఎవరై ఉన్నారంటే హీఈస్ ఎ ట్యాక్స్ కలెక్టర్. ఎవరండి? ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు అంటూనే ఇంకొక యాడెడ్ క్వాలిటీ చూపిస్తున్నాడు అక్కడ. అనదర్ డిజిగ్నేషన్ ఏంటది? ధనవంతుడైన వాడు. మామూలుగా సుంకపు గుత్తదారులు ధనవంతులుగానే ఉంటారు. ఇక ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు ఏంటంటే ఆయన ఇంకా అందరికంటే ప్రత్యేకించబడినటువంటి వాడు. అంతేకాకుండా ఆయన స్థానాన్ని కూడా మనం చూసినట్లయితే ట్యాక్స్ కలెక్టర్ అంటే సాధారణంగా ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్ లాంటి వాడు కాదు జక్కయ్య. ఈజ్ ఎ చీఫ్ కలెక్టర్, ట్యాక్స్ కలెక్టర్, చీఫ్ కలెక్టర్. ఉన్నవారందరిలో ఆయన ప్రముఖుడు, ప్రాధాన్యుడు. అటువంటి వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యేసయ్య తన ఆ యొక్క ప్రాంతానికి వస్తాడని తెలిసి ఆయన పొట్టువాడయ్యేనందున ఆయన చూడగోరి ఏం చేశాడు? మేడు చెట్టు ఎక్కాడు. When the true message coming to us with a true messenger, మనం ఎలా ఉండాలంటే జక్కయ్యను పోలి ఆసక్తిగా చూడగోరాలి, దాన్ని పొందుకొనగోరాలి. ఈ యొక్క జక్కయ్య హైట్ ఎంత ఉంటుందని నేను సర్చ్ చేశాను. పొట్టివాడని ఎందుకు మెన్షన్ చేశారు, ఎంత హైట్ ఉంటాడు అని అంటే సాధారణంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి సమయంలో వారి యొక్క యావరేజ్ హైట్ 5'1" to 5'5" యావరేజ్ హైట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే హైట్ ఉన్నట్టు తెలియజేస్తుంది చరిత్ర. కాబట్టి ఎవరైనా 6 feet ఉన్నట్టు వారిని చూసి మిగిలిన వారు నేను పొట్టిగా ఉన్నానని అనుకోకండి, బాధపడకండి. చాలామంది ఆ విధంగా బాధపడి ఆపరేషన్లు చేయించుకుని హైట్ పెరగడానికి లేనిపోని మందులు వాడి లేనిపోని అనారోగ్యాన్ని తెచ్చుకున్నటువంటి వారు లేకపోలేదు. ప్రియమైన బిడ్డలారా, ఆ విధంగా మీరెవరు ఇబ్బంది పడకండి, సిగ్గుపడకండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మహోన్నతుడైన దేవుడయ్యండి మానవులకు తగినటువంటి రీతిగా నీవు నేను తనతో పోల్చుకోవడానికి సరైనటువంటి రీతిగా తాను తగ్గించుకుని వచ్చినటువంటి వాడు ఉన్నాడు. నీ హైటే నా హైటే ఆయన కూడా ఉంది, దిగులు పడకండి. సో మరి పొట్టివాడు అని ఎందుకు మెన్షన్ చేశారంటే ఆయన కొంతమంది అంటారు ఆయన మురుగుజ్జయి ఉంటాడు. ఏమై ఉంటాడు? మురుగుజ్జయి ఉంటాడు.
అని చెప్పబడటం కొంతమంది చూస్తున్నాం. ఆ విధంగా ఆయన మురుగుజ్జు అయి ఉంటే మురుగుజ్జనే మెన్షన్ చేసేవాళ్ళేమో, లేదంటే ఆ సమయంలో ఏ పేరు అయితే పెట్టబడిందో వాళ్ళకి ఆ విధంగా పేరు పెట్టబడటం ఇక్కడ లిఖించబడటం మనం చూస్తాం. కానీ పొట్టివాడైనే మెన్షన్ చేయబడ్డ. ఒకవేళ ఆయన మురుగుజ్జు అయినట్లయితే ఇక్కడ చెప్పబడినటువంటి చెట్టు మేడు చెట్టును మనం చూస్తే ఈ మేడు చెట్టు ఎక్కగలిగేటువంటి వాడు కాదేమో. ఎందుకంటే సిఖమోర్ అనేటువంటి పేరు పెట్టబడింది దీనికి. ఈ పేరు పెట్టబడిన చెట్టును ఒకసారి మీరు సర్చ్ చేయండి గూగుల్లో, సిఖమోర్. ఆ చెట్టును చూస్తే టైప్ చేయగానే పెద్ద చెట్టు, అది ఎంత వెడల్పు ఉంది. హైట్ పెద్దగా లేకపోయినా గుబురుగా ఉన్నటువంటి చెట్టు, వెడల్పు ఎక్కువగా ఉంది. ఆ చెట్టును ఎక్కటం మురుగుజ్జు వారికి సాధ్యతరం కాదు. అంటే అంత పొట్టివాడు కాదు, యావరేజ్ హైట్ కూడా లేడు. కాబట్టి జక్కయ్యను పొట్టివాడు అన్నారు. కానీ ఆ పొట్టివారికి కూడా ఆ చెట్టు ఎక్కటం ఇబ్బందికరమే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలనే ఉద్దేశంతో ఈ జక్కయ్య ఎవరైతే చీఫ్ కలెక్టర్, ట్యాక్స్ కలెక్టర్, అంతేకాకుండా ఒక ధనికుడు, ఈ విధంగా చెట్టు ఎక్కటం కానీ ఒక వ్యక్తి గురించి ఎదురు చూడటం కానిటువంటిది ఎంతో అవమానపడేటువంటి పరిస్థితులు, సిగ్గుపడేటువంటి పరిస్థితులు. ఎందుకంటే గొప్పవారు, ధనవంతులు అటువంటి కార్యాలు చేయరు. వారు ఏం చేస్తారంటే వారి వెనక జనాలు రావాలనుకుంటారు. వీరు జనాల కోసం, ఒక వ్యక్తి కోసం పరుగులు తీరు. వాస్తవానికి ఆ ప్రాంతంలో ఈ సుంకపు గుర్తుదారులని ఆ యూదులు కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు పాపులుగా చూస్తున్నప్పటికీ, వారు అన్యాయంగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నందుకు వారిని పాపులుగాను, చాలా అన్యాయస్తులుగాను చూస్తున్నప్పటికీ ఆయనకి వచ్చినటువంటి నష్టం ఏమి లేదు. ఆయనకి రావాల్సిన ధనం వస్తుంది, ఆయనకు వస్తున్నటువంటి గొప్ప స్థితి ఆయనకు ఉన్నది. సో వీరేదో అనుకుంటున్నారు కాబట్టి నేను మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని అనుకోవాల్సిన పరిస్థితి లేదు. అప్పట్లో అందరూ అలాగే ఉన్నారు. డబ్బు ఇంపార్టెంట్ కాబట్టి జనాలకి, చాలామందికి నన్ను ఏదో అనుకుంటున్నారు కదా అని మార్చేసుకునే పరిస్థితులు ఎక్కడా లేవు, ఇప్పుడు లేవు, ఎప్పుడూ లేవు. అటువంటి వారు ఎక్కువ మంది మన మంది ఉంటూ ఉంటారు. ధనం ఉంటే చాలు, ఆ విధంగానే అనుకోవచ్చు. ఒక వ్యక్తి కొరకు నేను ఒక చెట్టు ఎక్కవలసిన పరిస్థితి ఏంటి? నేను ధనవంతుడను, నేను చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఆయన వెళ్ళే దారిలో సరిగ్గా ఎవడైనా విధేయత చూపించకపోతే రోమన్ సైన్యంతో బెదిరించి వారిని పక్కకు నెట్టవచ్చు. అంత అధికారం కలిగినటువంటి వాడే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ ఆ దినాలలో. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవటం లేదు. యేసయ్యను చూడాలనుకున్నాడు. ఎందుకంటే హీ హర్డ్ దట్ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేటువంటి అతను పాపులతోనూ ఈ సుంకరులతోనూ సహవాసం చేస్తున్నాడు, వారిని దగ్గరికి చేర్చుకుంటున్నాడు అనేటువంటి వార్త విని అతను ఎవరై ఉంటారో అని తెలుసుకోవడానికి ఆసక్తితో ఆ మేడు చెట్టు ఎక్కినటువంటి వాడిగా జక్కయ్యగా మనం చూస్తున్న ప్రియమైన సంగమా. మనకు అందించబడుతున్నటువంటి ఈ ట్రూ మెసేజ్, రక్షణ సువార్త మన యొద్దకు వస్తున్నప్పుడు దాని కొరకు కూడా ఈ యొక్క పొట్టి జక్క ఏ విధంగా అయితే తన యొక్క బలహీనతలన్నిటిలోంచి బయటకు రావడానికి చూశాడో, తనకున్నటువంటి బ్యారియర్స్, ఫిజికల్ బ్యారియర్, సోషల్ బ్యారియర్. ఫిజికల్ బ్యారియర్ అంటే పొట్టివాడు ఇందు కూడా నేను చెట్టు ఎక్కవలసిన అవసరం లేదు అని అనుకోకుండా చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు. సోషల్ బ్యారియర్, తన స్టేటస్ ఏంటో కూడా గమనించుకోకుండా, నేను ధనవంతుణ్ణి, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని కూడా మర్చిపోయి, అంటే దాన్ని పట్టించుకోకుండా దేవుని కొరకు వస్తున్నటువంటి రక్షకుణ్ణి చూడాలనేటువంటి ఆసక్తితో ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఆ చెట్టు యొద్దకు వచ్చి పైకి చూస్తున్నాడు. ట్రూ సీకింగ్ సేవియర్ ఫర్ ద ట్రూ సీకింగ్ సిన్నర్. అక్కడ ఎంతో మంది ఉన్నారు. ఎందుకు ఎక్కాడని చెట్టు అని అంటే అక్కడ చాలామంది జన సమూహం ఉన్నది. అతని హైట్కి అక్కడ చూడలేకపోతున్నాడు, అందుకని చెట్టు ఎక్కాడు. అంత జన సమూహంలో ఆయన ప్రత్యేకముగా ఒక చెట్టు ఎక్కినటువంటి వ్యక్తి ఎత్తుకు వచ్చి, నేడు నేను నీ ఇంట బస చేయబోతున్నాను, దిగిరా అని పిలవటం చూస్తున్నావు. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియమైన సంగమా, నువ్వెప్పుడైతే దేవుని కొరకు ఈ విధముగా ఆసక్తి కలిగి ఎదురు చూస్తావో, రక్షణ కొరకు ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి ఎదురు చూస్తావో, నీలో ఉన్నటువంటి ఏ ఆటంకములైనా దానిని పక్కన పెట్టి ఆయనను చూడటానికి, ఆయనను కనుగొనటానికి నువ్వు ప్రయత్నం చేస్తావో, రక్షణ ఇమ్మీడియట్గా నీ యొద్దకు వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.
ఆమేన్. ఆశీర్వాదము ఇమ్మీడియట్ గా నీ యొద్దకు వస్తుంది, నిన్ను దాటిపోదు. అక్కడ చూసినట్లయితే ఎంతో మంది జనసమూహం దాటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ జక్కయ్య యొద్దకు రావటం మనం చూస్తున్నాం. ప్రియమైన సంగమా, ఆయన గమనిస్తున్నాడు. ట్రూ సీకింగ్ సేవియర్. ఆయన ఉద్దేశం అదే ఉన్నది, నేను నశించిన వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని తెలియజేస్తున్నాడు. 15వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఆ నశించిపోయినటువంటి లాస్ట్ అని పేరు పెట్టబడిన వాటి అన్నింటి గురించి, లాస్ట్ కాయిన్, లాస్ట్ సన్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. నశించిపోయిన వాటి కొరకే నేను వచ్చాననేటువంటిది ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అన్యజనులకు. ఇక్కడ వాస్తవానికి చూసినట్లయితే ఇతడు జూయిష్ పర్సన్, కానీ అన్యజనుడుగా వారు చూస్తున్నారు. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగా రోమన్ పరిపాలకులకు సహాయము చేస్తూ వారి యొద్ద చాలా ఘోరంగా అన్యాయంగా పన్ను వసూలు చేస్తూ ధర్మార్జిస్తున్నటువంటి వాడు కాబట్టి అతన్ని పాపిగా చూశారు. కానీ ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము కుమారుడే. పేరు పెట్టబడినంత మాత్రాన, లేదంటే ఆ వంశంలో వచ్చినంత మాత్రాన ఆ వంశమునకు తగినటువంటి వారం అయిపోము. ఎందుకు అబ్రహాము కుమారుడుగా పిలువబడినాడంటే అబ్రహాములో ఉన్నటువంటి మొదటి లక్షణాన్ని ఇక్కడ ఆయన కనపరిచాడు కాబట్టి. అబ్రహాము చేసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే నిజ దేవుని కొరకు అన్వేషణ చేసినటువంటి వాడు. నిజ దేవుని కొరకు అన్వేషణ చేసినటువంటి వాడు అబ్రహాము. తమ పితరులందరూ కూడా అన్య దేవతలు, అనేక దేవతలను ఆరాధిస్తూ ఉంటుండగా, విగ్రహములు పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటుండగా, వారి ద్వారా ఏ మాటను అతను పొందుకోలేక నిజమైన దేవుడు నాతో మాట్లాడలేదేంటి, నాతో మాట్లాడే నిజమైన దేవుడు ఎవరు అని అన్వేషించినప్పుడు, ఇదిగో నేనే నిజమైన దేవుడను, నీవు రా అని యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది అదే సన్నివేశము. ఇదిగో నేను నీ ఇంట బస చేయడానికి వచ్చాను, నీవు దిగిరా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క జక్కయ్యతో మాట్లాడటం మనం చూస్తున్నాం. అబ్రహాముతో చెప్పినటువంటి స్థితి. అబ్రహాం ఏ విధంగా అయితే నిజ దేవుని కొరకు అన్వేషించాడో తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క పొట్టి జక్కయ్య యేసయ్య ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసయ్య అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడండి, దిగిరమ్మని అడుగుతున్నాడు. నీ ఇంటికి రక్షణ వచ్చింది, రమ్మంటున్నాడు. నీతో నేను ఉండబోతున్నానని అంటున్నాడు. అబ్రహాముతో అయితే అంటున్నాడు కదా, నీవు రా, నీ యొక్క స్వజనులను విడిచిపెట్టిరా, నీ సొంత ప్రాంతాలను విడిచిపెట్టిరా, నీకున్నదంతా విడిచిపెట్టిరా, నీ వెళ్ళు స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో. ఎందుకంటే ఆయన నిజ దేవుణ్ణి అన్వేషించాడు, నిజ దేవుణ్ణి గ్రహించాడు కాబట్టి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే బుట్టి జక్కయ్య కూడా యేసయ్య రక్షకుడు అనేటువంటిది ఎరిగే ఆయన ఎవరై ఉన్నాడో ఏంటో తెలుసుకుందామని ఎదురు చూస్తున్నటువంటి వాడు అన్నాడు. ఆయన హృదయం ఏంటో ప్రభు గ్రహించాడు కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు రా, నువ్వు దిగిరా అని తెలియజేస్తున్నాడు. ఇమ్మీడియట్ యాక్షన్. చెప్పిన వెంటనే ఆయన చెట్టు దిగి వచ్చాడు. నేనేదో సరదాగా చెట్టు ఎట్లా ఉందో చూడడానికి ఎక్కాను, లేదు నిన్ను చూడడానికి ఏమీ కాదు అని అనడం లేదు. చెప్పిన వెంటనే దిగి వచ్చినటువంటి వాడుకున్నాడు. అబ్రహాము చెప్పిన వెంటనే అంతా విడిచిపెట్టాడు. యేసు ఎక్కడికి దేవుడు యెహోవా దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో చెప్పినట్లుగా ప్రయాణం చేసినటువంటి గొప్ప విశ్వాసం అతనిలో ఉన్నది. అదే విశ్వాసము యేసయ్య పిలిచిన వెంటనే ఈ జక్కయ్య కూడా దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఇంకొక ప్రత్యేకమైన విషయం దీంట్లో గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ యేసు ఎవరో చూడగోరెను అని ఉన్నది. అంటే దాని అక్కడ ఏంటంటే యేసయ్య అంటే ఎవరో ఆయనకు తెలియదు, యేసయ్య కూడా ఆయన పరిచయం లేదు. ఉందండి, తన మాట ప్రకారం ఆయనకి యేసయ్య అంటే పరిచయం లేదు. యేసయ్యకు కూడా ఈయన పరిచయం ఉండకపోవచ్చు దాని ప్రకారం, ఆ మాట ప్రకారం. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత జన సమూహంలో నుండి కూడా ఆ జక్కయ్య అన్నటువంటి చెట్టు యొద్దకు వచ్చి పైకి చూసి, జక్కయ్య, హల్లెలూయా, ఈ దినాన నిన్ను నన్ను కూడా ఆయన పేరు పెట్టి పిలవబోతున్నాడు. ఎవరైనా గొప్ప అధికారి వచ్చి ఇంతమందిలో నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు, నిన్ను గుర్తించినప్పుడు నీకు ఎలా ఉంటుంది? లోపల ఆనందము ఎంతగానో ఉంటుంది. చెప్పుకోలేని ఆనంద, ఇంతమందిలో నన్ను గుర్తుపెట్టాడా అని, నన్ను పేరు పెట్టి పిలిచాడని. ఈ దినాన నీవు నేను కూడా ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే, a true messenger who came to this world with a true message, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో నీవు నేను కూడా అట్టి
ఆలోచన, అట్టి దృష్టి, ఆ విధంగా అన్వేషించేటువంటి స్థితి, ఆ విధంగా ఎదురు చూసేటువంటి స్థితి, తెలుసుకోవాలనేటువంటి ఆత్రము నీలో ఉంటున్నప్పుడు రక్షణ నిన్ను పేరు పెట్టి పిలుస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. జక్కయిలో మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది ప్రియమైన సంగమా. ఆయన స్థితిగతులను ఆలోచించకుండా యేసయ్యను చూడగోరాడు, చెట్టు ఎక్కాడు. మనము కూడా అనేక మార్లు అనేక ఆటంకాలతో ఆగిపోతూ ఉన్నాం. There are so many barriers for us which is not allowing us to reach our God, true God. మన నిజమైన దేవుణ్ణి వద్దకు చేర్చలేనటువంటిదిగా అవి అనేక మార్లు ఆపుతూ ఉన్నాయి. నీ ధనం ఆపుతుందేమో, నీ ఫేమ్ ఆపుతుందేమో, నీ స్థితిగతులు ఆపుతున్నాయేమో, లేదంటే నీ చుట్టూ ఉన్నటువంటి వారు నిన్ను ఆపుతున్నారేమో. ప్రతి వాటిని కూడా అధిగమించేటువంటి విశ్వాస స్థితి, ఆ శక్తి జక్కయ్య చూపినటువంటి రీతిగా నీవు నేను కూడా ఈ దినాన ఆ రక్షకుని విషయంలో చూపించవలసిన అవసరం ఉన్నది ప్రియమైన సంఘం. ఎందుకంటే అదే నిన్ను పేరు పెట్టి పిలుస్తుంది, అదే నిన్ను గుర్తిస్తుంది. ఈ స్వజనులు నిన్ను గొప్ప చేయరు, నీ ధనము నిన్ను గొప్పది చేయదు, నీ జ్ఞానము నిన్ను గొప్పది చేయదు, కానీ కేవలము నిన్ను సృజించినటువంటి దేవుడే నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. ప్రియమైన సంగమా, ఆయన వైపు మనము చూసి ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనందరి కొరకు తన ప్రాణమును బలిగా అర్పించాడు కాబట్టి. అదే విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా వివరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన తన ప్రేమను చూపిస్తున్నాడు. ఏ విధంగా అంటే సంఘమును క్రీస్తును లోబడినట్లుగా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. A true sacrifice for the true sheep or వధు సంఘాన్ని తీసుకుందాం. దాని కొరకు నిజమైనటువంటి అర్పణ తను తానుగా చేసుకున్నాడు. మనలో ముడతయైనను కాంకమైనను ఏదీ లేకుండా పరిశుద్ధతను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ చేత వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచాడు అనేటువంటి స్థితిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు. ఈ చదువుకునేటప్పుడంతా చాలాసార్లు భార్యాభర్తల విషయంలో చెప్పగానే స్త్రీలందరూ చాలా మొహమాట పడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అనగానే నేటి ప్రజెంట్ జనరేషన్ చాలా బాధపడిపోతారు. లోబడి ఉండమని చెప్తుంది ఏంటి వాక్యం. అందులోనూ అక్కడ వాడబడినటువంటి ఇంగ్లీష్ పదం మనం చూస్తే అసలు తట్టుకోలేరు. బీ సబ్మిసివ్ టు యువర్ హస్బెండ్స్. ఆ పదం వినగానే నిజంగానే చాలామందికి నచ్చదు. కానీ ఈ పదములో ఉన్నటువంటి అర్థము, ఆ పై వచనంలో ఉన్నటువంటి అర్థము మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. మీరు అక్కడ ఏం రాయబడుతుందంటే క్రీస్తునందలి భయముతో ఒకడినొకరు లోబడి ఉండుడి. ఏమని రాయబడుతుందండి? క్రీస్తునందలి భయభక్తులతో ఒకరినొకరు లోబడి ఉండుడి అని రాయబడుతుంది. దాని కింద స్త్రీలారా మీ పురుషులకు మీరు లోబడి ఉండుడి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏదో అణిగి మణిగి ఉండిపోమని కాదు. అణిగి మణిగి ఉండిపోమని అంటే అక్కడ కూడా ఒకరినొకరు మనం అణిగి మణిగి ఉండిపోవాలి, దాని ఉద్దేశం కాదు. అక్కడ భయముతోనూ భక్తితోనూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండండి అనేటువంటి మంచి అర్థము కలిగినటువంటి విషయాన్నే పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. దీన్ని ఇంకొక రకంగా వేరే వాళ్ళు రకరకాలుగా వివరించేవారు లేకపోలేదు. దానివల్ల కుటుంబాల్లో చాలా విభేదాలు వచ్చేస్తూ ఉన్నాయి. వివాహ విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తి చాలా బాధతో వచ్చి, అయ్యా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా బాధలు పడుతున్నాను అని శనివారం రాత్రి వచ్చాడనమాట. వచ్చి పాస్టర్ గారితో చెప్పినప్పుడు, అయ్యా రేపేంటి, రేపు ఆదివారము, నీ శ్రమలు, నీ శోధనలు, నీ కష్టాలు, నీ భారం అంతా కూడా మోసుకుని దేవుని యొద్దకు రా, దేవుడు నీ భారం అంతా తీసేస్తాడు, నేను ప్రార్థన చేస్తానని పాస్టర్ గారు చెప్తే ఆదివారము ఆరాధన ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు అందరూ వస్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం ఒకరిని మోసుకుని వస్తున్నాడు. ఎవరిని? ఆ వ్యక్తి నిన్న శనివారం రాత్రి వచ్చిన వ్యక్తి ఉదయం ఆరాధనకి ఒకరిని మోసుకుని వస్తున్నాడు. ఎవరా అంటే తన భార్యను మోసుకుని వస్తున్నాడు.
పాస్టర్ గారు ఏం చెప్పారు? నీ శ్రమలు, నీ శోధనలు, నీ కష్టాలు, నీ భారం అంతా కూడా మోసుకురాయ్యా, నేను ప్రార్థన చేస్తానన్నాడు. దాన్ని తూచా తప్పకుండా విన్నాడు. తన కష్టము, తన నష్టము, తన శోధన, తన శ్రమ, తన భారము అంతా కూడా తన భార్య అనంట, అందుకని మోసుకొచ్చాడు. ప్రియమైన సంగమా, ఇది నవ్వుకోవడానికిగా ఉన్నప్పటికీ కూడా ఈ నేటి పరిస్థితులు వివాహ బంధమును సూచిస్తున్నటువంటి పరిస్థితి. వివాహ బంధం ఏ విధంగా ఉందంటే భార్యాభర్తల మధ్యలో సరైనటువంటి అండర్స్టాండింగ్ లేదు. వివాహం యొక్క గొప్ప స్థితిని అర్థం చేసుకొనక దాని విషయంలో ఒకరొకరు ప్రేమను కలిగినటువంటి వారిగా లేక వివాహ జీవితాలను పాడు చేసుకున్నటువంటి భార్యాభర్తలు అనేకులు ఉంటున్నారు. దాని యొక్క గొప్ప స్థితి తెలియకుండా ఉంటున్నారు. దీని మర్మము గొప్ప అని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. దాని మర్మము గొప్పదంట. ఏంటో మర్మం నేను ఆలోచిస్తే నాకు అర్థమైనటువంటి మర్మం గురించి నేను చూసినట్లయితే, నేను ధ్యానించినప్పుడు తండ్రి అయిన దేవుడు మొదటి దినాన, 7వ దినాన, 6వ దినాన పురుషుణ్ణి మన స్త్రీని నిర్మించినప్పుడు తన స్వారూప్యంలో పురుషునిగాను స్త్రీనిగాను ఆయన నిర్మించాడు. వారు ఏక శరీరుల ఎందురు అనేటువంటి పదం మనం చూసినట్లయితే ఎందుకు ఆ విధంగా చెప్పబడిందంటే, వారు దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వారుగా ఉన్నారు. దేవుని స్వరూపము పురుష స్వరూపమా, స్త్రీ స్వరూపమా అనంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఇద్దరు కూడా ఆయన స్వరూపంలోనే చేయబడ్డారు. అంటే విడదీయబడినటువంటి స్థితి, పురుష స్థితి, స్త్రీ స్థితి ఏదైతే ఉందో అది విడదీయబడినటువంటి స్థితిలో దేవుని స్వారూప్యం ఉంటుండగా దానిలో వీరిరువురిని కనపరిచాడు. వారిరువురు వేరుగా ఉన్నప్పటికీ కూడా వారు ఏక శరీరమై ఉన్నారు అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదేనా అదే బంధమును సంఘముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సంఘము కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్థితితో పోల్చబడింది. అంటే వివాహ స్థితి సామాన్యమైనటువంటిది కాదు. దాని విలువ తెలియక చాలా మంది దాన్ని పాడు చేసుకుంటున్నారు. భర్తలు భార్యలను ప్రేమించడం లేదు, భార్యలు భర్తలను గౌరవించడం లేదు. వారు లోబడి ఉండండి అని చెప్పగానే భర్తలు వెంటనే సంతోషపడిపోతారు. మరి ప్రేమించండి అని చెప్తున్నప్పుడు ఆ కార్యము భర్తలు చేస్తున్నారా? ఎలా ప్రేమించమంటున్నాడు? క్రీస్తు తన కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి రీతిగా తన సంఘమును ఏ విధంగా అయితే ప్రేమించాడో, అది ముడతైనను కలంకమైనను లేకుండా పరిశుద్ధమైనటువంటిదిగా ఉండటానికి తనను తాను ఏ విధంగా సమర్పించుకున్నాడో, ఎంత ప్రేమ అయితే కనపరిచాడో, పురుషులు కూడా మీ స్త్రీలను ఆ విధంగా ప్రేమించేవారుగా ఉంటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తండ్రికి విధేయత చూపించాడో ఆ విధంగా విధేయత చూపించేవారుగా స్త్రీలు కూడా ఉంటున్నారా? తమ భర్తలకు ఈ రెండు మ్యూచువల్గా జరగాల్సినవి. ఒకరు ఉండి ఒకరు చేయలేకపోతే ఇబ్బంది. వారు లోబడి ఉండాలి అంటే వారికి రెస్పెక్ట్ చేస్తూ గౌరవిస్తూ మంచిగా వారితో సఖ్యత కలిగి ఉండాలి. భర్తలు వారిని ప్రేమించాలి. క్రీస్తు వలె, ఇక్కడ ఆ పదం మర్చిపోకూడదు, క్రీస్తు వలె వారిని ప్రేమించాలి. వీటన్ని అర్థాలను మనం మర్చిపోతున్నాం. వీటి యొక్క గొప్ప స్థితిని మర్చిపోతున్నాం. అందుకే వివాహ జీవితాలు నిలబడటం లేదు. ఇక్కడ మరి ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే 21వ వచనమును, దాని తరువాత చివరి వచనం కూడా మనం చూడాలి. 21వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తులకు భయపడి మీరందరూ కూడా ఏం చేయాలి? ఒకరికొకరు లోబడి ఉండండి. ఇక్కడ ఏంటంటే దాని అర్థము హానర్ వన్ అనదర్, హానర్, ఒకరొకరు మనము గౌరవించుకోవాలి. ఒకరికొకరు మనందరము క్రీస్తు స్వరూపంలో నిర్మించబడ్డామనేటువంటిది గ్రహించి ఒకరినొకరు అవమానపరచక, ఒకరికొకరు నష్టం చేయక, ఒకరికొకరు హాని చేయక మనందరం ఒకరినొకరు ప్రేమించుకోవలసిన వారమై ఉన్నాం, ప్రేమ కనపరుచుకోవలసిన వారమై ఉన్నాం అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన సంగమా. మరి అట్టి స్థితిలో నేడు మనందరము ఉన్నామో లేదో ఆలోచింప చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన సంగమా. ట్రూ సాక్రిఫైస్ ఫర్ ద ట్రూ షీప్. మరి ఆ షీప్లో నీవు నేను ఉన్నామా? ఆయన ప్రేమను పొందుకునేగలిగేటువంటి వారిలో నీవు నేను ఉంటున్నామా? ఆ విధంగా ఉండాలంటే మనము కూడా ప్రేమను ఇతరులకు కనపరిచే వారంగా ఉండాలి. ఆ విధంగా లేనటువంటి స్థితి నేటి దినాలలో మనం చూస్తున్నాం. నాకు ఇది చదివినప్పుడంతా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూసినట్లయితే సంగమునకు శిరస్సై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ విషయాలని చదువుతున్నప్పుడు 3 విషయాలు మనము రివర్స్లో చేస్తున్నాం అనిపించింది. 3 విషయాలు రివర్స్లో చేస్తున్నాం అనిపించింది. మొదటిది, మ్యారేజ్లో ముందు వరుడు వచ్చి కూర్చుంటాడు, వధువు తర్వాత నిదానంగా సిద్ధపడి వస్తుంది. నేనేమనుకుంటానంటే మామూలుగా
వరుడు వస్తాడు, వధువు సిద్ధపడి ఉండాలి. మనందరము వధు సంఘము, ఆయన కొరకు రాబోచున్నటువంటి వరుడు కొరకు మనందరము ఎదురు చూడాలి. మరి ఈ కాన్సెప్ట్ ఎందుకో కొద్దిగా రివర్స్లో ఉందనిపిస్తుంది. అదొకటి. రెండవది, పౌలు భక్తుడు చెప్తున్నటువంటి విషయం, స్త్రీలకు పురుషులు ఏమైనారు? శిరస్సు అయి ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చాలాసార్లు పాస్టర్ గారిలో కూర్చున్నప్పుడు సహోదరులు అన్నలు అంటూ ఉంటారు, నేను ఎప్పుడైనా ఏదైనా మర్చిపోతున్నాను అన్నప్పుడు, నీకు మతి లేదయ్యా, నీకు మతి యాడ్ అయినప్పుడు, నీకు మతి అయినప్పుడు, శ్రీమతి యాడ్ అయినప్పుడు నీకు వస్తుంది. అంటే వచ్చేటువంటి భార్య మతిగా చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఇక్కడ ఏం చెప్పబడుతుంది? స్త్రీకి పురుషుడు శిరస్సు అన్నాడు. మతి ఎక్కడ ఉంటుంది? సో పురుషుడు శిరస్సు ఉండగా స్త్రీ ఎప్పుడు మతిగా మారుతుంది? సో విషయాలన్నీ మనం రివర్స్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. పురుషుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ శిరస్సు అయి ఉన్నాడు. ఆయన మాట ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన నడిపిస్తున్నటువంటి విధంగా మనం నడుచుకోవాలి. బికాజ్ హీ ఈజ్ ద ట్రూ మెసెంజర్ హూ కేమ్ విత్ ట్రూ మెసేజ్. నిన్ను భ్రమపట్టేవారు అనేకులు ఉండొచ్చు దినాలలో. నిన్ను అన్యాయంగా నడిపించేటువంటి వారు మాయ పెట్టి మభ్యపెట్టి నిన్ను ఇదిగో ఇక్కడికి రండి అక్కడికి రండి అని తీసుకువెళ్ళేవారు ఉన్నారేమో. కానీ హీ ఈజ్ ద ట్రూ మెసెంజర్, ఎ ట్రూ ప్రాఫెట్ హూ వాజ్ ప్రొఫెసైడ్. వాగ్దానం చేయబడినటువంటి ఆ ప్రవక్త నిజ వార్తను తీసుకొచ్చాడు, రక్షణ వార్తను తీసుకొచ్చాడు. ఇదిగో జక్కయ్యను చూశాడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అక్కడ ఎంతో మంది ఉంటుండగా, నాకు తెలిసి జక్కయ్య ఒక్కడే చెట్టెక్కున్నాడు. ఎవరైనా అధికారి వచ్చినప్పుడు, లేదంటే ఒక ఫేమస్ వ్యక్తి ఎవరైనా వెళ్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు? వెంటనే వాహనాలు ఎక్కటం, వీధుల్లో బిల్డింగ్స్ ఎక్కడం చేసి, లేదా చెట్లు ఎక్కుతూ ఉంటారు. చూసి వారిని చూడడానికి చూస్తుంటారు. ఒకరిద్దరు ఎక్కరు. సో నేను అనుకున్నటువంటి ఏంటంటే, అక్కడ చాలామంది ఆ విధంగానే చెట్లు పుట్లు ఎక్కే ఉండుంటారు యేసయ్యను చూడటానికి. కానీ ఆయన కేవలము జక్కయ్య యొద్దకు వచ్చి పేరు పెట్టి పిలిచి నువ్వు కిందకి దిగిరా అని అంటున్నాడంటే, ఆయన హృదయాంతరంగములు ఎరిగిన వాడు కనుక. ప్రదేవుని సంగమ, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇది నీ హృదయమో నా హృదయమో ఆయన చూస్తున్నాడు. నువ్వే ఆసక్తి కలిగి దేవుని సన్నిధానానికి వచ్చావో, ఇదేనా నిన్ను నిజంగా నీవు దేవుని యందు ఆసక్తి కలిగి ఈ సన్నిధానంలో ఆయన ఆరాధిస్తున్నట్లయితే నిన్ను పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు నీకు నాకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నీ అవశ్యతలు ఎరిగి నీకు రక్షణను ప్రకటించేటువంటి దేవుడు ఆయన వచ్చి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను తర్వాత అంటలేదు, నేడు రక్షణ నీ ఇంటికి వచ్చి ఉన్నది. ప్రజల సంగమ, జక్కయ్యలో కూడా నేర్చుకోవాల్సిన ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన ఏది అడగలేదు యేసయ్య. అంతకుముందు మనం చూసినట్లయితే ధనవంతుడిని, అయ్యా నేను నిత్యరాజ్యంలో వెళ్ళాలంటే ఏం చేయాలంటే నీ ధనమంతా విడిచిపెట్టి నీ పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అని అంటున్నాడు. కానీ ఆ ధనవంతుడు ఏం చేశాడు? విన్నంత వరకు విన్నాడు, తర్వాత సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆయన ధనాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఇక్కడ జక్కయ్యను రా, నువ్వు కిందకి రా అన్నాడు, నేను నీతో ఉండబోతున్నాను అన్నాడు. ఆ విషయంలో పరివర్తన చెందినటువంటి పాపి స్థితి ఈ యొక్క జక్కయ్యలో మనం చూడవచ్చు ప్రియమైన సంగమా. అందుకే రక్షణ దేర్ ఇట్ సెల్ఫ్ అక్కడికక్కడే ఆయనకి ప్రకటించబడింది. ఏం చేశాడంటే, ఇదిగో నేను నా ఆస్తి అంతటిని పేదలకు సగానే ఇస్తున్నానయ్యా, పనిచేస్తున్నాను. యేసయ్య అడిగాడా అండి? అక్కడ అడగలేదు. అంతేకాకుండా నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే నేను ఈ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేశానో వారందరికీ 4 ఇంతలు నేను ఇస్తున్నాను. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారము 2 ఇంతలు దాన్ని రివర్స్ ఇచ్చేయాలి, రిటర్న్ ఇచ్చేయాలి. కానీ ఇక్కడ ఆయన చూడండి ఎంతగా తన పరివర్తన చెందాలనేటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. క్రీస్తును చూడగానే, క్రీస్తు కొరకు ఎదురు చూసినటువంటి వాడు ఆ రక్షణను కన్నులారా కాంచిన వెంటనే ఆయన చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈస్ టర్నింగ్ హిమ్సెల్ఫ్ విచ్ ప్లీజెస్ లార్డ్ అండ్ సేవియర్. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే అంగీకరించగలడని ఎరిగి ఉన్నాడో వాటన్నిటిని తనలో అలవాటు చేసుకోవడానికి వెంటనే ఇమ్మీడియట్గా మార్పు తెచ్చుకుంటున్నాడు. ఇదిగో నేను ఆస్తి ఇచ్చేస్తున్నానయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 ఇంతలు వెనక్కి ఇచ్చేస్తున్నానని చెప్పగానే ప్రభు అంటున్నాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే. కార్యములు బట్టి నీవు అబ్రహాము సంతానంగా పిలువబడతావు, అంతేగాని నువ్వు ఆ వంశంలో పుట్టనంత మాత్రాన, వాస్తవానికి ఆ వంశంలో పుట్టినవాడే కానీ అప్పటి వరకు అబ్రహాం కుమారుడుగా
ప్రకటన చేయబడలేదు. ఎప్పుడైతే అబ్రహాము చేసినటువంటి కార్యము విశ్వాస కార్యము, అబ్రహాము దేవునికి చూపినటువంటి విధేయత ఏ విధంగా అయితే ఈ యొక్క పొట్టి జక్కయ్య కూడా చూపించాడు, అప్పుడు ఆయన అబ్రహాము కుమారుడిగా పరిగణింపబడుతున్నాడు. ఈ దినాన నీవు నేను కూడా క్రైస్తవులుగా పిలువబడేటువంటి నీవు క్రీస్తు విధేయత పోకపోతే ఆయన మనందరినీ ముడత లేకుండా కలంకం లేకుండా పరిశుద్ధంగా ఉంచడానికి తన పరిశుద్ధ రక్తమునే కార్చి సిలువలో నిన్ను నన్ను రక్షించినప్పుడు ఆ పరిశుద్ధత కలిగి ఉండకుండా జీవిస్తున్నట్లయితే రక్షణ నీ ఇంటికి నా ఇంటికి రాదు ప్రియదేవుని సంగమా. కాబట్టి జాగ్రత్త పడదాం. ఉదయకాల సమయంలో వాక్యం హెచ్చరిస్తున్నటువంటి రీతిగా పరివర్తన చెందినటువంటి పాపి కొరకు అప్పటికప్పుడే ప్రత్యక్షపడుతున్నటువంటి ఆ రక్షణ, ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ రక్షకును చూసి నీవు నేను కూడా ఆ పరివర్తన నాలో ఉన్నదో లేదో ఆలోచించుకోవాలి. నిజమైనటువంటి రక్షణ ఏమిటో నీవు తెలుసుకుంటున్నావు, నిజమైన రక్షకుడు ఎవరో నీవు తెలుసుకుంటున్నావు అనేక పర్యాయములు. మరి ఆ రక్షకుడిని నీవు నిజంగా అంగీకరించి ఆరాధిస్తున్నావో లేదో, జక్కయ్య చూపించినటువంటి ఆసక్తి నీవు ఆయన పట్ల చూపిస్తున్నావో లేదో, జక్కయ్య తెలుసుకున్నటువంటి ఆ పరివర్తన నీవు కూడా కలిగి ఉంటున్నావో లేదో ప్రశ్నించుకునేటువంటి సమయంలో నీవు నేను ఉన్నాం ప్రియదేవుని సంగమా. ప్రశ్నించుకుందామా? నీవు పొట్టి జక్కయ్య వలె పరివర్తన చెందుతున్నావా? పొట్టి జక్కయ్య వలె ఆసక్తి చూపుతున్నావా? పొట్టి జక్కయ్య వలె నీలో ఉన్నటువంటి ప్రతి చెడుతనమునంతటిని కూడా దూరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? పొట్టి జక్కయ్య వలె తనకున్నటువంటి బ్యారియర్స్ అన్నిటిని కూడా లెక్క చేయకుండా ప్రభు కొరకు తను సమర్పించుకోవడానికి సిద్ధపడినటువంటి వాడుగా, సిద్ధపడినటువంటి దానవుగా నీవు నేను ఉన్నామో లేదో ఆలోచించుకోవాలి ప్రియదేవుని సంగమా. ఈ దినాన ద ట్రూ మెసెంజర్ విత్ ట్రూ మెసేజ్ మనతో తాను ఏ విధంగా తన జనులకు ప్రత్యక్షపరుచుకున్నాడో తెలియజేస్తున్నప్పుడు ఈ దినాన నీవు నేను ఆ ప్రత్యక్షను ఎరిగిన వారముగా ఉన్నామా? ఆ ప్రత్యక్ష విషయంలో ఆనందపడుతున్నటువంటి వారముగా ఉన్నామా? మనం చూసినట్లయితే జక్కయ్య ఆనందముతో జాయ్ఫుల్లీ హీ రిసీవ్డ్ క్రైస్ట్, జాయ్ఫుల్లీ హీ రిసీవ్డ్ ద సేవియర్. ఇది నీవు నేను ఆ విధంగా ఆనందముతో అంగీకరిస్తున్నాము. నాకు తెలిసి మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆ హృదయాన్ని చూశాడు కాబట్టి ఆయన కూడా ఎంతగానో సంతోషించుంటాడు. అందుకే నేను ఈ దినాన నీ ఇంటి దగ్గర ఇదే విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. ఏమంటాడండి అక్కడ? నా స్వరము విని తలుపు తీసినప్పుడు నేను అతనితో నేనును నాతో అతనును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దినాన మన హృదయంలో రావాలంటే పొట్టి జక్కయ్య ఏ విధంగా అయితే హృదయములు తెరిచినటువంటి వాడు ఉన్నాడు, ఓన్లీ బికాస్ హీ ఓపెన్డ్ హిస్ డోర్స్ ఆఫ్ హిస్ హార్ట్. అతడు తన హృదయ ద్వారములు తెరిచాడు కాబట్టి యేసయ్య అక్కడికి వచ్చాడు. ఎంతో మంది ఆ విధంగానే ఆయన కోసం చూడాలని చూసినటువంటి వారు ఉంటారు. కానీ జక్కయ్యలో ప్రత్యేకత ఉంది. ఆ రక్షకుణ్ణి చూడాలనేటువంటి ఆసక్తి. ఆయన నాతో మాట్లాడినట్లయితే నేను సమస్త పాపమును విడిచిపెడతాను, నా దోషములను నా పాపస్థితిని నేను దూరపరుచుకుంటాను, నేను ఇక మరలా చెడు చేయకుండా ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మార్చుకుంటాను అని మనసులో అనుకుని ఉంటాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అతని యొద్దకు వచ్చి పేరు పెట్టి పిలిచి రమ్మంటున్నాడు. ప్రియదేవుని సంగమా, అతనితో నేను నాతో అతనును భోజనము చేస్తాడని ప్రకటనలో చెప్పబడినటువంటి స్థితి ఇక్కడ నెరవేర్చింది. ముందుగానే ఆ పరలోకపు స్థితి ఏదైతే ఉందో వాగ్దానం చేయబడింది, అది ఇక్కడే నెరవేరబడుతుంది. వాగ్దానం చేయబడినటువంటి ట్రూ మెసెంజర్ విత్ ట్రూ మెసేజ్ ఇక్కడ మనం చూస్తున్నాం. అదే జరగబోయేటువంటి పరలోక రాజ్య ప్రవేశంలో మనందరం కూడా పొందుకునేటువంటి ఆధిక్యత ఏదైతే ఉందో ఇక్కడే కనబడుతుంది. అక్కడికక్కడే రక్షణ దినము, రక్షణ కార్యము ఏ విధంగా ఉంటుందో కేవలం చూస్తే చాలనుకున్నాడు. యేసయ్య తన గృహములో బస చేశాడు. అక్కడ జనాలందరూ సనుక్కుంటూ ఉన్నారు, అయినా లెక్క చేయలేదు. ఇలాంటి వారి కోసమే నేను వచ్చాను అని అంటున్నాడు ప్రియదేవుని సంగమా. ఆ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ పరివర్తన చెందబోయేటువంటి లేదంటే చెందుతున్నటువంటి ఆ యొక్క పాపి కొరకు ఆయన ఎంతగానో శ్రమించేటువంటి దేవుడు. ఆయన వారి పట్ల తన ఆసక్తి కనపరుస్తున్నాడు. మనం కూడా ఆయన పట్ల ఆసక్తి కనపరచాలి. మరి ఎరుకో పట్టణానికి వస్తున్నప్పుడు ఆ ద్వారము చాలా భయంకరమైనటువంటి మార్గం. అది మనం చాలాసార్లు చూస్తాం. యెరూషలేము నుండి ఎరుకో పట్టణానికి కూడా వెళ్ళినప్పుడు మంచి సమరయుడి గురించి కథ వింటాం. అక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎరుకో పట్టణము చాలా ఎఫ్లుయెంట్ సిటీ, చక్కగా వ్యాపారంలో ప్రసిద్ధి చెందినటువంటి సిటీ. ధనం ఎక్కువగా రొటేట్ అవుతూ ఉంటుంది, ధనవంతులు ఎక్కువగా ఉంటారు. అందుకని ఇటు నుంచి అటు వెళ్ళినా దొంగలు పడటానికి సిద్ధంగా ఉంటారు. భయంకరమైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రయాణము
కేవలము ఈ ఆసక్తితో రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి జక్కయ్య స్థితి తెలిసిన వాడేయండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలోకి వచ్చాడని నేనైతే భావిస్తున్నాను. ప్రియమైన సంగమా, ఇది నీ హృదయము నా హృదయము కూడా అటువంటి ఆసక్తి కనపరిచేటువంటిది ఉన్నప్పుడు, నీ హృదయ ద్వారము నా హృదయ ద్వారము తెరవడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నప్పుడు, నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి మన గృహములో ఆయనకి వచ్చి నీతో నాతో ఆయన భోజనము చేయబడుతున్నాడు. ప్రియమైన సంగమా, దేవనామానికి స్తోత్రం కలుగునగాక. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. ఏం చేస్తున్నాడు ఇక్కడ? పలుమార్లు వైదొలిగిపోయాడు. అబ్రహాము సంతానములో పుట్టినటువంటి వాడే, కానీ అబ్రహాము సంతానం తగినటువంటిగా జీవించలేదు. తన స్వజాంగములనే మోసము చేసి ఆ యొక్క రోమయ్య పరిపాలన కింద వారందరికీ ఫేవర్గా డబ్బులు వసూలు చేస్తూ తను కూడా అన్యాయంగా అర్జిస్తున్నటువంటి వాడు. పలుమార్లు వైదొలిగిపోయినటువంటి ఈ జక్కయ్య పరలోక దర్శనం నుండి కూడా తొలగిపోయినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? యేసయ్య కొరకు వస్తున్నాడని తెలియగానే ఎదురు చూశాడు. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో దరి చేర్చినావు, అందుకే గైకొను దేవా ఈనా శేష జీవితం. ఆ విధంగా తొలగిపోతున్నప్పటికీ కూడా ప్రేమ చూపించినటువంటి వాడు ఉన్నాడు. అందుకే దానిని గ్రహించినటువంటి ఈ జక్కయ్య, అయ్యా నన్ను అంగీకరించిక, నా శేష జీవితాన్ని నీకే సమర్పిస్తున్నానని సమర్పించుకున్నాడు. ఎందుకంటే చరిత్ర చెబుతుంది, దేర్ ఆఫ్టర్ హీ బికేమ్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రభువును వెంబడించినటువంటి శిష్యుల్లో ఒకడయ్యాడు. ప్రభువును వెంబడించాడు, తన ఆస్తిని అమ్మివేశాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో అదందరికీ 4 గంటలు తాను ఇచ్చేశాడు. రక్షకుడును, ద ట్రూ మెసెంజర్ విత్ ట్రూ మెసేజ్ హూ కేమ్ టు రిసీవ్ హిమ్, టు సేవ్ హిమ్, he accepted him and he followed him. ఇది నీవు నేను కూడా జక్కైన పోలి నడుచుకోనట్లయితే, మన హృదయం సిద్ధపరచుకోనట్లయితే, ఆయన మన హృదయ ద్వారము తెరిచి ఆయన కొరకు సిద్ధపడి ఎదురు చూడకుండా ఉన్నట్లయితే, నీవు నేను ఆయన అందించేటువంటి రక్షణ పోగొట్టుకునేటువంటి వారిలో ఉంటాం. మేము ప్రియమైన సంగమా, అది పోగొట్టుకోదు. ఎందుకంటే అది చాలా అమూల్యమైనటువంటిది. నీ కొరకు తన ప్రాణమును పెట్టి దాన్ని మనకు అనుగ్రహించాడు. నీలో ముడతయైనను కలంకమైనను ఏమీ లేక పరిశుద్ధితో ఉండేటువంటి రీతిగా నీ కొరకు తన ప్రాణమును పెట్టాడు. ప్రియమైన సంగమా, దానిని పోగొట్టుకొనవద్దు, నిర్లక్ష్యము చేయవద్దు. తెరవబడినటువంటి ద్వారములు కలిగినటువంటి హృదయములతో దేవుని ఎదుకు వద్దాం. ఈ యొక్క పొట్టి చెక్కయ్య ఆయన అంగీకరించినటువంటి రీతిగా మనం అంగీకరిద్దాం. ఆయన పరివర్తన చెందినటువంటి రీతిగా నీవు నేను కూడా పరివర్తన చెందడానికి సిద్ధపడదాం. తనలో ఉన్నటువంటి బ్యారియర్స్ అన్నిటిని దాటడానికిను, అంతేకాకుండా తనలో ఉన్న ప్రతి తప్పును సరిచేసుకోవడానికి సిద్ధపడినటువంటి జక్కయ్య రీతిలో నీవు నేను ఉండులాగన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేసి ఆయన రక్షణను మనం దాటి వెళ్ళక మనను భద్రపరిచి సంరక్షించి నిత్య రాజ్యంలో చేర్చుకృపను దయచేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.